సింగర్ జుబిన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అనుమానాలే నిజమయ్యాయి. ప్రత్యక్ష సాక్షి సంచలన విషయాలు బయటపెట్టాడు. దీంతో మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం సింగపూర్ వెళ్లనుంది. అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ మరణంపై తలెత్తిన అనుమానాలే నిజమవుతున్నాయి. జుబిన్ గార్గ్ మరణానికి ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా జుబిన్ గార్గ్ మంచి ఈతగాడు కూడా. అలాంటిది హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అస్సామీలనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జుబిన్ మరణ వార్త తెలిసి అస్సామీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక జుబిన్ గార్గ్ మరణాన్ని వ్యక్తిగతంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా చాలా సీరియస్ గా తీసుకొని సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. సిట్ తేల్చకపోతే సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తానంటూ తెలిపారు. అస్సాం సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ దర్యాప్తు బృందం కొన్ని గంటల్లోనే కీలక విషయాలను రాబట్టింది. జుబిన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ నిర్వాహకుడు శామ్ ఖాన్ మహంతా, కో సింగర్ అమృత్ ప్రవా, బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్టు చేశారు. ఇక జుబిన్ గార్గ్ ఈత కొడుతున్న దృశ్యాలు కో సింగర్ అమృత్ ప్రవా తన మొబైల్లో రికార్డు చేసింది. ఈ వీడియోలు దర్యాప్తునకు చాలా కీలకంగా మారాయి. ఇక విచారణలో బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన విషయాలు బయటపెట్టాడు. జుబిన్ గార్గ్కు మేనేజర్ సిద్ధార్థ్ శర్మ విషమిచ్చి చంపినట్లు వెల్లడించాడు. హోటల్ దగ్గర నుంచి బోటింగ్ వరకు సిద్ధార్థ్ శర్మ ప్రవర్తన చాలా భిన్నంగా కనిపించిందని తెలిపాడు. బోటింగ్ ను నావికుడి దగ్గర నుంచి సిద్ధార్థ శర్మ తన స్వాధీనంలోకి తీసుకున్నాడని, ఆ సమయంలో సముద్రం మధ్యలో చాలా గందరగోళానికి గురైనట్లు చెప్పాడు. ఇక బోటులో స్వయంగా సిద్ధార్థ శర్మనే పానీయాలు అందించాడని, తమను ఎలాంటి ఆహారం అందించొద్దని సూచించాడని తెలిపాడు. ఇక జుబిన్ గార్గ్ ఈతకు దిగకముందే విషప్రయోగం జరిగిందని, ఇక ఈతకు దిగిన తర్వాత ఎవరూ దగ్గరకు వెళ్లొద్దని సిద్ధార్థ శర్మ సూచించాడని, అంతేకాకుండా బోటుకు సంబంధించిన వీడియోలు ఎవరికి షేర్ చేయొద్దని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. అమ్మాయిల సరఫరా కూడా సిద్ధార్థ శర్మనే చూసుకున్నాడని తెలిపాడు. కుట్ర బయటపడకుండా ఉండేందుకు విదేశీ మద్యాన్ని ఏర్పాటు చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక జుబిన్ గార్గ్ ఈత కొడుతున్న సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే అతన్ని వెళ్ళనివ్వండి అని పదే పదే సిద్ధార్థ శర్మ చెబుతున్న మాటలు వీడియోలో రికార్డైంది. అతడి హావభావాలు కూడా చాలా విచిత్రంగా కనిపించాయి. ఇదిలా ఉంటే జుబిన్ గార్గ్ ఒకసారి ఈతకెళ్లి తిరిగి బాగానే వచ్చాడని, రెండోసారి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు రాలేదు. మరింత సమాచారం రాబట్టేందుకు సిట్ బృందం సింగపూర్ కూడా వెళ్లనుంది. ఇక జుబిన్ గార్గ్కు పోస్టు మార్టం నిర్వహించిన ఒక వైద్య నిపుణురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. జుబిన్ గార్గ్ ఈత కొట్టడం వల్ల చనిపోలేదని, వేరే కారణం ఉందని ఆమె సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానాలు బలపడ్డాయి. దీంతో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ప్రాథమిక రిపోర్టులో సిద్ధార్థ శర్మను దోషిగా రిమైండ్ నోట్లో పేర్కొంది. ఇక జుబిన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ గార్గ్ను బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారని గరిమా గార్గ్ ఆరోపించారు. సింగపూర్ తీసుకెళ్లాక జుబిన్ గార్గ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. I have no idea about law. I don't know anything. So I don't want to take anything which might help the investigation system or might create any havoc. So I didn't keep the report for myself. I don't think it's my private property since this investigation is on. I returned it to the investigation officer, and whether it will be with the court or with the investigation officer, they will decide, and if this could be publicized, then I think they will definitely do. జుబిన్ గార్గ్ సింగపూర్ లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కు వెళ్లారు. సెప్టెంబర్ 19న స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు మొదట వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబిన్ ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే మృతి చెందినట్లు వార్తలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో అసలు వాస్తవంపై దృష్టి పెట్టిన సిట్ బృందం మరింత లోతైన దర్యాప్తు కొనసాగించనుంది.